అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. అతి పవిత్రంగా భావించే గోవుల అక్రమ రవాణాకు గురి కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆవుల అక్రమ రవాణాను అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోవులను వధించడం నేరమని తెలిసినప్పటికీ అక్రమ దందా కొనసాగుతూనే ఉందని చెబుతున్న హిందూ వాహిక సభ్యుల వద్ద నుండి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అడ్డుకోవడానికి ఇటు హిందూ వాహిని కానీ అదే హిందూ సమాజం కానీ పూర్తిగా దీన్ని నిలువరించడానికి ప్రతి చోట దీన్ని నిలుపుదల చేస్తూ పోలీసులకు అప్పచెప్పినప్పటికీ తరచూ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పశువులు ఏదైతే మహారాష్ట్ర బార్డర్తో పాటు తెలంగాణ బార్డర్లో కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ ఇటు సంతలతో పాటు కేంద్రాలను పంట పొలాల్లో కూడా వీటికి సంబంధించిన కొన్ని స్థలాలను ఏర్పరచుకొని రాత్రి పగలు లేకుండా అక్రమంగా లారీల్లో 20కి పైగా పశువులను మూగజీవాలను కుక్కుతూ రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఈ రాష్ట్రంతో పాటు ఇంటర్నేషనల్ బిజినెస్గా సాగుతున్న ఈ ఆవుల రవాణాతో పాటు దీన్ని నిలువరించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు వైఫల్యం చెందినని ఇటు మేధావులతో పాటు హిందూ వాహిని సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి, అసలు మూలాల తప్పిదాలు ఏడ జరుగుతున్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు పశువుల అక్రమ రవాణాకు సంబంధించి నిలువరించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు ఎలా విఫలమైన మనం భావిస్తాం. జై శ్రీరామ్. ఈరోజు పొద్దున 8 గంటల ప్రాంతంలో ఫోన్ రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఆవులను తరలిస్తున్నారని చెప్పేసి ఫోన్ రావడం వల్ల ఇక్కడ లోకల్ పరిషత్ మరియు బజరంగ్ దళ్ గో సంరక్షకు సంబంధించిన సభ్యులందరం కలిసి దేలగూడ ప్రాంతంలో ఆ లారీని పట్టుకోవడం జరిగింది. అందులో 40కి పైగా ఆవులు ఉన్నాయి. వాటికి దెబ్బలు తాకి చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిని పోలీసులకు అప్పగించడం జరిగింది. వారు వాటిని 2 కానిస్టేబుల్ని ఇచ్చేసి కాజునాలు ఉన్న గోశాలకు పంపించడం జరిగింది. మేము పోలీసులను కానీ అధికారులను పోలీసులను ఒకటి ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఏదైనా చెక్ పోస్ట్ లాంటివి ఏర్పాటు చేసి ఇటువంటి నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇది ఒక వారం 15 రోజుల నుంచి జరుగుతున్న వ్యవస్థ కానీ కొన్ని సంవత్సరాలుగా యథావిధిగా విచక్షణ రహితంగా రోజు సుమారు ఒక 15 నుంచి 20 వరకు వాహనాలలో విచక్షణ రహితంగా మానవత్వం అనేది ఉన్నదా అలా నువ్వు ఆవులను ఆ పొజిషన్ చూస్తే లేగదూడలను తరలించే అధికారం లేదు, ఆవులను తరలించే అధికారం లేదు. డాక్టర్ తోటి నిర్ధారించబడిన కొన్ని అంటే వ్యవసాయానికి పనికిరావని చెప్పే వాటిని మాత్రం నిబంధనల ప్రకారంగా మనము వాటిని సరఫరా చేసుకునే అధికారం మాత్రము వాటికి చట్ట ప్రకారంగా వాళ్ళకు కొంతవరకు ఉన్నది. అందులో కూడా సంబంధిత వాటికి గడ్డి, నీరు, వెంటిలేషను, గాలి ఆడే విధంగా దాంతోపాటు ఒక వెటర్నరీ డాక్టరు అందరిని దగ్గర పెట్టుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే చట్టం ఉన్నది. కాకపోతే అసలు దాన్ని ఎంత విచక్షణ రహితంగా అంటే ఒక్కొక్క వాహనంలో ఒక 40 వరకు దాన్ని కుక్కి లేగదూడలు ఆవులను ఊపిరాడకుండా కాళ్ళు చేతులు కట్టేసి వాటి ఎముకలు ఇరిగిపోయే విధంగా ఎట్లా వాళ్ళు ఊసుకోవే కబేలాలకు చంపడానికే కాబట్టి ఎముకలు ఇరిగిపోయి ప్రాణాలు పోయేంత విధంగా విచక్షణ రహితంగా కట్టేసి అంత ఘోరంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏదైతే పశు నిషేధ చట్టం అంటూ ఒకటి ఉన్నది, ఈ చట్టంలో పొందుపరిచిన చట్టాల విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగలేదని మనం భావిస్తాం. చట్టాన్ని తుంగలో తొక్కి కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇప్పటికే దాన్ని పట్టించుకున్న నాదులు లేరు, అధికారులు లేదు. అది ఇంకా అడ్డుకొని ఎవరైనా ఇట్లా స్వచ్ఛందంగా వచ్చి అడ్డుకున్న వాళ్ళపైన మీదికెళ్ళి పోలీస్ కేసులైన సంఘటనలు కొన్ని నెలల ముంగట కూడా కోకలిలుగా దొరుకుతాయి. కాకపోతే వాటికి అధికారులు దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? కళ్ళ ముంగడ పోయేటాటిని ఆర్టీఓ గారు కూడా పట్టించుకోవచ్చు, అధికారులు పట్టించుకోవచ్చు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టించుకోవచ్చు. ప్రతి ఒక్క అధికారికి కూడా అధికారం ఉంది వాటిని ఆపోయేంత. కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోవడం లేదంటే దాని వెనుక ఎంత పెద్ద ముఠాలుగా ఫామ్ అయ్యి దాన్ని ఎంత పెద్ద వ్యవస్థ దాన్ని రూల్ చేస్తుంది అనేది ఈ యొక్క అక్రమ రవాణా, ఆవుల అక్రమ రవాణా వ్యవస్థ అని ఒక మాఫియా ఎంత లీడ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తే రేంజ్లో దాని యొక్క ప్రభావం ఉన్నది అనేది కళ్ళ ముందుగా మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర దాటి నీకు హైదరాబాద్కు పోవాలంటే ఎన్ని చెక్ పోస్టులు, ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని టాస్క్ ఫోర్స్లు ఈ అన్నిటిని నటించుకొని పోతుందంటే ఆ మాఫియా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా కూడా వాటి యొక్క బలం ఉన్నది అనేది మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమవుతున్న వ్యవహారం ఇది. ప్రధానంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోనో ప్రధాన కేంద్రాలుగా ఎక్కడి నుంచి ఈ పశు రవాణా జరుగుతుందని మనం భావించవచ్చు. ఇది మెయిన్గా వచ్చేసి మహారాష్ట్ర నుంచి మెయిన్గా వస్తాయని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అలాగే మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కొన్ని గ్రామాలు, మహారాష్ట్ర ఇటు కాజనాథ్ సైడ్ నుంచి వచ్చే కొన్ని గ్రామాలు నైట్ రాత్రిపూట మన రోడ్లపేట తిరిగే ఆవులను కూడా అక్రమంగా ఎక్కించుకొని పోయే వ్యవస్థ కూడా ఉన్నది. సో పట్టినప్పుడు మాత్రం వీటిపైన నామమాత్రం కేసులు ఉంటున్నాయి, ఆ తర్వాత ఉండట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం? ఖచ్చితంగా వీటిని రవాణా ఎవరు చేస్తున్నారో ఇంకొకసారి చేస్తే ఇట్లా ఉంటుంది అనే వ్యవస్థ విధంగా పీడీ యాక్టులు పెట్టి వాళ్ళపైన వాహనాలు సీజ్ చేసి ఖచ్చితంగా బలోపేతమైన చట్టాలను వాళ్ళపైన ఉపయోగిస్తే
100%గా ఇది అరికట్టవచ్చు. కాకపోతే మీద ఏదైతే పశు రవాణా అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులను ఎక్కడైతే మూలాలు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టి వారిపైన పీడీ యాక్ట్తో పాటు మరి ఏదైతే పశు నిషేధ చట్టాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా అమలు చేస్తూ దీన్ని పూర్తిగా నివారించాలని మరి మేధావులతో పాటు హిందూ వాహిని సభ్యులైతే చెప్తున్నారు.